ఎప్పుడు వీడియో అప్పుడే తీసేస్తే ఎమోషన్ అన్నది బాగా పండుతుంది. ఆ ఫీల్ అన్నది బాగా పండుతుందని చెప్పి నేను అనుకుంటూ ఉంటా. కానీ నా బ్రతుక్కి సరైనటువంటి ఫోన్ కూడా లేదు. ఉన్న ఒక్క ఫోను హ్యాంగ్ అయిపోతూ ఉంటది. స్ట్రక్ అయిపోతూ ఉంటది. మైక్ సరిగ్గా పనిచేయదు. ర్యాపిడోకి పెట్టి, పెట్టి, పెట్టి ఆ డైరెక్ట్ సన్‌లైట్ పడి ఆ ఫోన్ సర్వనాశనం అయిపోయింది. వేరే ఫోను కొనే కెపాసిటీ నాకు లేదు. బ్రతుకంతే. కనీసం ఇదిగోండి తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు. గొంతు ఎండిపోతుంది. కానీ వీడియో తీయాలి. ఎందుకంటే ఈ ఆటో నడపటం మానేద్దాం అనుకుంటున్నా. నిజమే. ఎందుకంటే అసలు ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో అర్థం కావట్ల. బాధ తన్నుకొనొస్తుంది. ఏడ్చి చాలా రోజులైంది. ఇంత కష్టపడి వస్తువులు తాకట్టు పెట్టి మార్వాడి దగ్గర నెల నెల దానికి వడ్డీ కొడుతూ డౌన్ పేమెంట్ కట్టి ఆటో తీసుకొని ఒక 18 నెలలు ఈఎంఐస్ పెట్టుకొని నెలకు 7,000 తిన్నా తినకపోయినా బయట అప్పులు సప్పులు చేసి ఆటో అన్నది ఫైనాన్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోకుండా ఆటోని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈఎంఐస్ అన్నీ కరెక్ట్గా కట్టుకుంటూ డాక్యుమెంట్స్ అన్నీ మెయింటైన్ చేస్తూ సంవత్సరానికి ఒకసారి 15,000 రూపాయలు ఇన్సూరెన్స్కి కానీ ఫోర్స్కి కానీ పొల్యూషన్కి కానీ ఇలా పెట్టుకుంటూ సెకండ్ హ్యాండ్ ఆటో కొని రిపేర్ల మీద రిపేర్లు వస్తుంటే మెకానిక్ల చుట్టూరు స్పేర్ పార్ట్ల చుట్టూరు తిని మళ్ళీ వాటి బాకీల కోసం అప్పులు చేసి ఇన్ని చెయ్యాలి ఈ ఆటోని కాపాడుకోవాలంటే. ఇది ఎవరైతే ఆటో డ్రైవర్లని బూతులు తిడతారో, ఆటో డ్రైవర్లు ర్యాష్గా మాట్లాడతారు, పాన్ పరాగులు తింటారు, గుట్కాలు తింటారు, సడన్ బ్రేకులు వేస్తారు, వీళ్ళ బతుకింతే, ఎక్కువ అడుగుతారు డబ్బులు, కిలోమీటర్కి 500 1000 రూపాయలు అడుగుతారని చెప్పి ఎప్పుడు ఆటో డ్రైవర్లని చిన్న చూపు చూస్తూ నెగిటివ్గా చూస్తూ ఆటో డ్రైవర్లు అందరూ ఇలానే ఉంటారు అనుకుంటారు కదా. వాళ్ళకు అర్థం కాదు ఈ బాధ, ఈ ఆవేదన. యాక్చువల్గా ఏదైనా బాధ కలిగితే ఇబ్బంది కలిగితే మా ఆవిడికి ఫోన్ చేసి చెప్పుకొని ఏడ్చేవాడిని. కానీ మా ఆవిడికి ఒక్కళ్ళకే కాదు ఈ విషయం అందరికీ తెలియాలి అని చెప్పి ఇప్పుడే ర్యాపిడోలో గుంటూరులో ఉన్న పాత గుంటూరు ఏరియా యాదవుల బజార్ దగ్గర నుంచి ఈ బుడంపాడు వెళ్ళే దారిలో జీవీఆర్ఎన్ఎస్ అంట కాలేజ్ ఉంది. 70 చిల్లర ఎంతో పడింది. రోడ్డు ఎంత దారుణంగా ఉందంటే బండి సర్వనాశనం. ఆ ర్యాపిడో వాడు కనీసం 100 రూపాయలు కూడా ఇవ్వాల. ఇప్పుడు మీరు చెప్తారు అంత కష్టంగా ఉంటే ఆటో తోలటం మానేయరా, ర్యాపిడో యాప్ పెట్టుకోవద్దురా అని. జనాలందరూ కూడా ర్యాపిడోలో, ఓలాలో, ఊబర్లోనే బుక్ చేసుకుంటున్నారు. ఆటో కొనేసాం తెలియక, ఇలా బతుకుంటుందని తెలియక. అంటే ఆటో డ్రైవర్ జీవితం వాడి ఆధీనంలో కాకుండా ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో అనేటువంటి ఈ ఆన్లైన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది అని చెప్పి అప్పుడు ఆలోచన రాలా. కాబట్టి నాకైతే నేను తెలియకే కొనేసాను. నిజంగా నాకు ఈ ఆటో ఫీల్డ్ ఇంత ఘోరంగా ఉంటుంది, జనాలు ఇంత చిన్న చూపు చూస్తారు అని తెలిసినా, లేకపోతే ర్యాపిడో, ఓలా, ఊబర్ అనేవి ఇంత భయంకరంగా తక్కువ రేట్లు ఇస్తాయి, వాళ్ళ గుమ్మాల దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు వెయిట్ చేయాలి, లేకపోతే వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు మేకప్లు వేసుకుంటూ ఉంటారు, వెళ్ళిన తర్వాత వాళ్ళు డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు, అదేంటని చెప్పి ఫోన్ చేస్తే ఎత్తరు, లొకేషన్లు రాంగ్ పెడతారు, గట్టిగా మాట్లాడితే క్యాన్సిల్ చేస్తారు, లొకేషన్ సరిగ్గా పెట్టకుండా ఇంకాస్త దూరం తీసుకొని వెళ్ళంటారు, దానికి ఎక్స్ట్రా 1 రూపాయి కూడా ఇవ్వరు. అదేంటంటే తిరిగి మన మీదే కంప్లైంట్ చేస్తారు. జనాల సపోర్ట్ కూడా అలాంటి వాళ్ళకి ఉంటుంది అని చెప్పి నిజంగా నాకు తెలిసి ఉంటే ఈ ఆటో ఫీల్డ్లో నేను వచ్చేవాడినే కాదు. గతంలో లాగా 2 పూట్ల పార్సిల్ అన్నా కట్టుకునేవాడిని. ఏ హోటల్లో వెళ్ళి పార్సిల్ కట్టుకున్న 2 పూట్ల 1000 రూపాయలన్నా హ్యాపీగా వచ్చే కడుపు నిండా టిఫిన్ పెట్టి. కానీ ఒకళ్ళ కింద బానిస బతికొద్దు, వాళ్ళ కింద ఆ పొట్లాలు కడతాం వద్దు, అక్కడ వచ్చినటువంటి ఆ కస్టమర్ల ఆ యొక్క అహంకారపు మాటలు వద్దు, 1కి 2కి వెళ్ళాలన్నా ఆ బోడి ఓనర్ పర్మిషన్ నాకు అవసరం లేదు, నేను స్వతంత్రంగా బతకాలి అని చెప్పి పెద్ద బాలగంగాధర తిలక్ లాగా ఆలోచించి వేరే వాళ్ళ వస్తువులు తాకట్టు పెట్టి ఆ డబ్బులతో డౌన్ పేమెంట్ కట్టి
నెల నెల మళ్ళీ ఈఎంఐస్కి కడటానికి బాడుగలు సరిగ్గా లేకపోయినా వేరే చోట అప్పులు చేసి ఈ ఆటోకి ఈఎంఐస్ కట్టుకుంటూ వస్తున్నాను కదా. నిజంగా నేను ఎంత పిచ్చినా కొడుకునో వెర్రిబాగులోనో నా అంత తెలియట్లా. ఏడుపు ఒక్కటే తక్కువ. దీన్ని ఏం చేయాలో తెలియదు. ఇంత డబ్బు పెట్టి ఇన్ని ఈఎంఐస్ కట్టిన తర్వాత దీన్ని కొనేవాడు ఎవరు లేడు. కొంటే కనీసం నా దగ్గర బైక్ కూడా లేదు. ఇది అమ్మేసి ఏదన్నా తిరగటానికి ఏం చేయాలో తెలియదు. వ్యాపారం చేయటానికి పెట్టుబడులు లాంటివి సహాయం చేసేటువంటి వాళ్ళు, పెట్టుబడులు పెట్టించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. నా దగ్గర ఎటువంటి ఓన్ క్యాష్ లేదు. ఈ ఉన్న ఆటో ఈ రిపేర్లు చేయించుకుంటూ ఆ ర్యాపిడో వాడు ఇచ్చేటువంటి డబ్బులు చాలా తక్కువ. మీకు తెలియదు. ఒక్క వారం మీరు ఆటో నడిపి చూడండి. ఒక ఆటో మీరు అద్దెకి తీసుకొని ర్యాపిడో, ఓలా, ఊబర్ నడుపుతూ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ 60-70 రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని ఈ ఆటో నడిపి చూడండి. ఆటో అద్దె తీయండి, డీజిల్ తీయండి, అన్నీ పోను మీకు ఒక 500 రూపాయలైనా మిగులుతే ఏమో చూడండి. ఏరా మేమెందుకు ఆటో తోలాలరా అని మీలో ఇప్పుడు కొంతమంది అనొచ్చు. మా బాధ మీకు తెలియాలి. మమ్మల్ని చాలా చీప్గా మాట్లాడుతున్నారు కదా. మీ ఆటో డ్రైవర్లు రేట్లు ఎక్కువ అడిగేస్తారు. ఓలా, ఊబర్, ర్యాపిడో వచ్చిన తర్వాత మీ ఆటో డ్రైవర్ల తెక్క కుదిరింది. నాకైతే తెలీదు ఆటో డ్రైవర్లు ఎలా అడుగుతారు ఏంటో తెలియదు. నేను వచ్చి బహుశా ఒక 4 ఏళ్ళు అవుతుందేమో ఈ ఆటో ఫీల్డ్లో, అంతే. ఇక అంతకు మించి ఎక్కువ కాదు. నేను సీనియర్ డ్రైవర్ని కాదు, నేను ఏ స్టాండ్లోనూ ఉండను. కానీ రోజు బాధపడుతున్నా. ఆటో అమ్మను, ఆటో నడపటం ఆపేస్తానంటే ప్యాసింజర్లకి తోలటం ఆపేస్తా. ఆటో ఎప్పటికీ నా పర్సనల్ యూజ్కి ఉంచుకుంటా. ఎందుకంటే ఈ ఆటో అంటే నాకు చాలా ఇష్టం. టిఫిన్కి డబ్బులు లేనప్పుడు ఒక ఆర్డర్ తోలి టిఫిన్ తిన్న రోజులు ఉన్నాయి. ఇంట్లో కూరగాయలకి డబ్బులు లేనప్పుడు ఒక ఆర్డర్ నడిపి కూరగాయలు తీసుకొని వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి. ఈ రోజుకి నా కుటుంబం నడుస్తుంది అంటే నా భార్య పాత్ర, నా తల్లి పాత్రతో పాటు ఈ ఆటో పాత్ర కూడా ఒక 50% ఉంది. దాన్ని అయితే నేను కాదనట్లేదు. కానీ ప్రస్తుతం పరిస్థితి బాగోలేదు. ఏడుపు ఒక్కటే తక్కువ, ఏడవటం ఒక్కటే తక్కువ. ఏడిస్తే బాగోదు, పరుగు పోతుంది, వాళ్ళు వీళ్ళు బొచ్చుగా లేదు అనుకుంటారు అని చెప్పి ఏడవకుండా ఉండటమే తప్ప, లేకపోతే గొంతు చించుకొని గుండెలు బాదుకొని ఏడిచేటువంటి పరిస్థితి నిజంగా ఎందుకంటే అంత ఘోరంగా ఉంది. ఈ ర్యాపిడో ఇచ్చేటువంటి డబ్బులతో ఇల్లు గడవటం చాలా కష్టం. రిపేర్లకు కూడా రావు. అర్థం కాని పరిస్థితి. కాబట్టి నాకు వేరే ఆప్షన్ దొరికిందాక ఈ ఆటో తోలటం తప్ప నాకు వేరేదేం లేదు. ప్రమోషన్స్ ఏమన్నా బాగా వచ్చి, ఏదైనా ఫోన్ కొనే ఛాన్స్ వచ్చి, కాస్త ఈ కంటెంట్ క్రియేషన్ మీద ఫోకస్ చేసి వాటి ద్వారా ఏదైనా ఇన్కమ్ వస్తుందేమో చూసుకోవాలి. లేకపోతే చిన్నగా ఏదన్నా ఈ ఆన్లైన్ ద్వారా ఏదన్నా బిజినెస్ చేయటం అన్నదైనా చూసుకోవాలి తప్ప ఈ ఆటో మీద డిపెండెంట్ అయ్యి ఇల్లు గడవటం అంటే నిజంగా చాలా ఇబ్బంది అయిపోతుంది. పిల్లోడు పెద్దోడు అవుతున్నాడు. రేపో మాపో వాడిని స్కూల్కి పంపించాలి, ఫీజులు. ఈ రోగమో రొచ్చో వస్తే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి కూడా డబ్బులు ఇంకొకరిని అప్పడిగేటువంటి పరిస్థితి. ఇచ్చేవాడు ఎవరు లేరనుకోండి. కారణం ఏంటంటే ఈ ఆటోని నమ్ముకొని ఈరోజు మారుతుంది పరిస్థితి, రేపు మారుతుంది పరిస్థితి, మంచి రోజులు వస్తాయేమో అని చెప్పి ఎదురు చూసేటువంటి పరిస్థితి. రైతులు గిట్టుబాటు ధర లేక ఎలా ఆత్మహత్యలు చేసుకుంటారో, ఆ పొలానికి పెట్టినటువంటి పెట్టుబడి కూడా వెనక్కి రాక అప్పులు పాలైపోయి అదే పొలంలో ఎలా ఆత్మహత్యలు చేసుకుంటారో పురుగుల మందు తాగి, సేమ్ ఆటో డ్రైవర్ పరిస్థితి కూడా అంతే. ఆ ర్యాపిడో ఇచ్చేటువంటి వాడి రేట్లు సరిపోక, ఈ ఆటోలకు ఈఎంఐలు కట్టలేక ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని అడగాలో తెలియక ఆటో వాళ్ళకి అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. రోడ్డు మీద చిన్నగా అట్ల వ్యాపారం చేసే వాళ్ళకన్నా రోజువారీయో నెల వడ్డీలో ఇస్తారు తప్ప ఆటో డ్రైవర్కి ఇల్లులు అద్దెకివ్వటము కష్టమే, అప్పు ఇవ్వటము కష్టమే. చివరికి ఇదే ఆటోలో ఏం చేయాలో తెలియక ప్రెజర్ ఎక్కువైపోయి ఏదో ఒకటి తాగి చచ్చిపోయేటువంటి పరిస్థితి రాకముందే దీంట్లో నుంచి బయటపడాలనుకుంటున్నాను. ఇది ఎవరి సింపతి కోసమో నేను తెలియాలి. ఆటో డ్రైవర్ పరిస్థితి ఏదో వాడు వేలు సంపాదించేస్తాడు, లక్షలు సంపాదించేస్తాడు. ఎక్కడన్నా చూసారా? ఆటో తోలి ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టడం, ఇంత పెద్ద గోల్డ్ చైను చేతికో మెడకో ఉంగరాలు వేలికి ఎప్పుడన్నా చూసారా? కద్దర బట్టలు. ఆటో ఫైనాన్షియల్కి ఇచ్చేవాళ్ళు మెడలో గొలుసు ఉంటుంది, ఇల్లులు ఉంటాయి. స్పేర్ పార్ట్లు అమ్మేటువంటి వాళ్ళకి
పెద్ద పెద్ద మెల్లో చైన్లు ఉంటాయి, ఉంగరాలు ఉంటాయి. ఈవెన్ ఆటో రిపేర్ చేసేటువంటి వాళ్ళకు కూడా బ్రతుకు బాగానే ఉంటుంది. కానీ ఆటో డ్రైవర్ అంతా బ్రతుకు, ఆటో డ్రైవర్ లేకపోతే మళ్ళీ వీళ్ళు ఎవరు లేరు, ఫైనాన్సర్లు లేరు, స్పేర్ పార్ట్లు అమ్మేటువంటి వాళ్ళు లేరు, మెకానిక్లు లేరు. కానీ ఒక ఆటో డ్రైవర్ తప్ప అందరూ బాగుపడుతున్నారు. ఆటో డ్రైవర్ మతికి నాశనం అయిపోతూనే ఉన్నాడు. ఎందుకు వచ్చానురా అని చెప్పి బాధపడిన రోజు లేదు. అప్పుడప్పుడు నాకు కోపం వస్తూ ఉంటుంది. ఎవరైతే నాకు ఈ ఐడియా ఇచ్చాడో ఆయన మీద చాలా కోపం వస్తుంది. చూస్తున్నాను, అవకాశం కోసం చూస్తున్నాను. ఎప్పుడైతే నాకు అవకాశం వస్తుందో తప్పకుండా ఈ ఆటో నా పర్సనల్ అవసరాలకైతే ఉంచుకుంటాను. నేను తిరగటానికి, నా కుటుంబంతో బయటికి వెళ్ళటానికి, మంచికి చెడుకి. నా దగ్గర ఎటువంటి బైక్ లేదు కాబట్టి దీన్ని నా అవసరం కోసం ఉంచుకుంటాను. దీన్నైతే అమ్మే ఆలోచన లేదు. ఇంకా ప్రాణం పోయే పరిస్థితి వచ్చి ప్రాణం మీదకి వస్తే అప్పుడైతే నేను చెప్పలేను. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదు. ఇది నాతోనూ ఉంటుంది. కాకపోతే ఈ ర్యాపిడోలో వాడి కింద పనిచేయటం, ఈ ప్యాసింజర్లు పెట్టేటువంటి లొకేషన్లు, పెట్టేటువంటి టార్చరు మామూలుగా ఉండదు. నరకం స్పెల్లింగ్ రాపిస్తారు. కాబట్టి వీలైనంత త్వరగా దీంట్లో నుంచి బయటపడాలనుకుంటున్నాను. ఆటో మానేద్దాం అనుకుంటున్నాను ప్యాసింజర్కి తోలటం. కానీ అది ఇప్పుడు జరుగుతుందా అంటే ఇప్పుడు జరగదు. దానికి ఒక మినిమం 2 సంవత్సరాలైనా టైం పడుతుంది. నా చుట్టుపక్కల ఉన్నటువంటి బాకీలు నేను క్లియర్ చేయాలి. అప్పుడే నేను ఏదన్నా చేయగలను. ఉంటాను. మనసేం బాలేదు.